ఎవరో ఇంటికి వెళ్ళారు, మీరు పరదేశులుగా ఊరు వెళ్ళారు, అది ఇతర దేశం. హోటల్లో ఉండగా మీ దగ్గర డబ్బు లేదు, కానీ ఒకరింట్లో వారు ఉండమన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. ఆ ఇంట్లో చిన్న రూమ్ మీకు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఆ చిన్న గదిలో ఉంటున్నప్పుడు, దిగుతున్నప్పుడు అందరికీ కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ ఏం చేస్తారు? అండర్స్టాండింగ్ అనండి గట్టిగా, అండర్స్టాండింగ్. అందరూ లేవకముందు లేచి ఏం చేసుకోవాలి? ఇక్కడ 7 ఉన్నారు. వాళ్ళు బాత్రూంలోకి వెళ్తే 7 గంటలు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? వాళ్ళంతా లేవకముందే మనం స్నానం చేసుకుని వచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనం వెళ్ళి మన సొంత ఇంట్లో బాత్రూమ్ లాగా ఉండి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలో తెలియదు, వాళ్ళు అర్జెంటుగా ఏ టైంకి బయటకు వెళ్తాడో, బాబు ఎప్పుడు కాలేజీకి వెళ్తాడో తెలియదు. ఆ టైంలో అది కామన్ బాత్రూమ్ లాక్ అయిపోయి ఉంటే వాడు అంటాడు, ఆ ఆంటీ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటాడు, ఆ అంకుల్ని ఎందుకు ఇక్కడ ఉంచావు అంటాడు. అక్కడ మనం అండర్స్టాండింగ్ వాడతాం, బాగా వాడతాం అండర్స్టాండింగ్.